టాలీవుడ్ లో నిర్మాతలు ఎగ్జిబిటర్స్ పర్సెంటేజ్ ఫైట్ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు చేరుకుంది. చిరంజీవితో ఎగ్జిబిటర్స్ అంతా భేటీ అయ్యారు. ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సెంటేజ్ విధానంపై వారంతా చర్చించబోతున్నారు. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్స్ ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు. పర్సెంటేజ్ విధానం చెల్లిస్తేనే పెద్ద సినిమా ఆడనిస్తామని ఎగ్జిబిటర్స్ అల్టిమేటం జారీ చేశారు. పర్సెంటేజ్ సమస్యను పరిష్కరించేందుకు జూన్ నెలాఖరు వరకు గడువు కోరింది కమిటీ. దీనికి ఎగ్జిబిటర్స్ అంతా సస్యమేరంటున్నారు. ఇప్పటికే ఎగ్జిబిటర్స్ ఆందోళనలను రామ్ చరణ్ కు తెలిపారు పెద్ద నిర్మాత వెంకట సతీష్ కిలారు. ఈ క్రమంలోనే చిరంజీవి జోక్యంతో ఈ వివాదం పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మనం చూస్తున్నాం కొంతకాలంగా టాలీవుడ్ లో నిర్మాతలకు ఎగ్జిబిటర్స్ కి మధ్య పర్సెంటేజ్ వివాదం కొనసాగుతోంది. అయితే ఈ పంచాయతీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు చేరింది. ఎలా ఉండబోతుంది పరిస్థితి? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఇటు తెలంగాణ ఎగ్జిబిటర్స్ రావడం జరిగింది. వాటితో పాటు ప్రొడ్యూసర్స్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం పెద్ద సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కూడా రావడం జరిగింది. దీంతో పాటు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు, అల్లు అరవింద్, ఇలా అందరూ కూడా రావడం జరిగింది. అంటే ఎగ్జిబిటర్స్తో పాటు ఇటు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా ప్రస్తుతం చిరంజీవి గారితో సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ఎగ్జిబిటర్స్ వర్షన్స్, దాంతోపాటు ఇటు ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా తమ యొక్క వర్షన్స్ కూడా వినిపించే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే దీనిపైన ఒక కమిటీ కూడా గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ కమిటీ ఎంతవరకు డిస్కషన్ చేసింది, ఆ సమస్యకు ఎంతవరకు కూడా కొన్ని మార్గదర్శనానికి సంబంధించినటువంటి చేసింది అనేది కూడా అది ఇప్పుడు చిరంజీవి దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఇక ఇది కమిటీ ఒకవైపు సమావేశాలు జరుపుతున్న ఈ టైంలోనే తెలంగాణ ఎగ్జిబిటర్స్ కూడా మన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెద్ద సినిమాకి కూడా తమకు పర్సెంటేజ్ ఉండాల్సిందే అని కూడా వాళ్ళు పట్టుబట్టడం, అలాగే తెలంగాణ ప్రభుత్వం కనుక సింగిల్ స్క్రీన్ థియేటర్కి సంబంధించి రేట్లు పెంచితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అమలు చేయమన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి అన్ని అంశాలు కూడా ఇప్పుడు ఎగ్జిబిటర్స్కి మొత్తం కూడా చిరంజీవి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే పర్సెంటేజ్ విధానంలో మాత్రం చాలా స్పష్టమైన మార్పు వీళ్ళు ఆశిస్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. అయితే పెద్ద సినిమా నుంచే ఈ పర్సెంటేజ్ సిస్టమ్ రావాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి ఆ పర్సెంటేజ్ విధానం ఏ విధంగా ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు చూడొచ్చు. ఇక మరి ఇటు చూస్తుంటే ప్రొడ్యూసర్స్ కూడా తమ యొక్క వాయిస్ కూడా వినిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటిది. ఎందుకంటే థియేటర్లో సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా ఆక్యుపెన్సీ లేకపోవడంతో సినిమాలు మొత్తం కూడా నడన పరిస్థితిలో ఉన్నట్టు పరిస్థితిలో దీనివల్ల కలెక్షన్ పైన ఎంత ఎఫెక్ట్ పడుతుంది అది కూడా మొత్తం కూడా చిరంజీవి దృష్టికి వాళ్ళు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇలా జరుగుతున్న పరిస్థితుల్లోనే మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా పర్సెంటేజ్ సిస్టమ్ ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే లేదు. ఇదే వాళ్ళు ప్రస్తుతం ప్రస్తావిస్తున్నటువంటి అంశం. కాబట్టి ఎగ్జిబిటర్స్ తమ యొక్క గలాన్ని కూడా చాలా స్పష్టంగా అయితే వినిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్సెంటేజ్ విధానం అయితే ఈ సినిమా నుంచే ఉండాలని కూడా కోరుతున్నారు. కాబట్టి ఇరువైపులా ఒక ఏది సమస్యలున్నా ఈ చిరంజీవి ఉంటున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఒక నిర్ణయం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కమిటీ కూడా ఏర్పాటైనా కూడా ఇప్పటికీ దాదాపు 3-4 సార్లు సమావేశమైనా కూడా దాంట్లో ఎటువంటి సొల్యూషన్ దొరకలేదు. కాబట్టి చిరంజీవి దగ్గర దీనికి తప్పనిసరిగా సొల్యూషన్ దొరుకుతుందని ఒక ఆశాభావం ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కూడా వ్యక్తం పరుస్తున్న పరిస్థితి ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా స్ట్రాంగ్ ఇన్వాల్వ్ అవడం కూడా జరిగింది. ఇక మరోవైపు చూస్తుంటే నిన్న ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు సమయంలో నందమూరి బాలకృష్ణ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో కొంత హాట్ టాపిక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎగ్జిబిటర్స్ మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు తమ సమస్యలకు పరిష్కారం కోసం మేము కూడా ఎంతో కృషి చేస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఎగ్జిబిటర్స్ ఏది కోరితే అది చేసే విధంగా కూడా తాము ఎప్పుడు కూడా ముందుంటామని కూడా నిన్న ఆయన చెప్పిన విషయాన్ని ఈ రోజున తెలంగాణ ఎగ్జిబిటర్స్ కూడా చాలా ప్రశంసిస్తూనే వారి ఒక లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. బాలకృష్ణ చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఎగ్జిబిటర్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. అందుకోసం ఆయన ఎగ్జిబిటర్ కోసం చాలా బాగా మాట్లాడారు. ఎగ్జిబిటర్ కోసం ఆయన పనిచేస్తున్నట్టుగా ఆయనకు
ధన్యవాదాలు తెలుపుతూ కూడా వాళ్ళ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఏం చెప్తారు, ఎందుకంటే బాలకృష్ణ ఆల్రెడీ ఎగ్జిబిటర్స్కి సపోర్ట్గా ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి సినిమా ఏ సినిమా అయినా సరే, పెద్ద సినిమా కానీ చిన్న సినిమా ఏది రిలీజ్ అయినా కూడా పర్సంటేజ్ విధానానికి అటు నుంచి ఏపీ నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగానే చెప్పవచ్చు. ఇక మరి ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఏం చేస్తారనేది కూడా చూడాలి. ప్రొడ్యూసర్స్ మరి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటకి కట్టుబడి ఉంటారా, లేకపోతే ఎగ్జిబిటర్స్ మార్గం కట్టుబడి ఉంటారా, ఇద్దరికి మధ్య మార్గంగా ఏదైనా సొల్యూషన్ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పెద్ద సినిమా ఇక రిలీజ్ చాలా దగ్గర ఉంది. ఒకవైపు ప్రమోషన్స్ నడుస్తున్నా కూడా దీని యొక్క కలెక్షన్స్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ నిర్ణయం చాలా త్వరగా తీసుకుంటే మంచిదని కూడా చూస్తున్నారని, అందుకోసమే ప్రస్తుతం ఏపీలో పెద్ద సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉన్నా కూడా తెలంగాణలో ఇప్పటి వరకు కూడా అప్లై చేయనట్టుగా ఉంది. ఈ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే మాత్రము తెలంగాణ కూడా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఎగ్జిబిటర్స్ కూడా కొంత ఉపయోగం పడే అవకాశం ఉంటున్నట్టుగానే ఉంది. ఏదేమైనా కూడా ఎగ్జిబిటర్స్ యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేదాకా తాము అయితే వెనకడుగు వేయమంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎగ్జిబిటర్స్ ఇటు ప్రొడ్యూసర్స్కి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఈ సమస్యకు పరిష్కార మార్గం మాత్రం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సూచించే అవకాశాలు ఉన్నాయని మధ్యవర్తిగా ఆయన కూడా ఉండడం జరిగింది. ఇక మరొక వైపు ఇటు ప్రొడ్యూసర్స్ మనం చూడొచ్చు, అల్లు అరవింద్, దాంతోపాటు మైత్రి రవి, సురేష్ బాబు, కేఎల్ నారాయణ, ఇలా ప్రొడ్యూసర్స్ పెద్ద, ఎందుకంటే తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలు అన్నీ కూడా ఉన్నాయి. వారణాసి సినిమాకి సంబంధించి కేఎల్ నారాయణ, దాంతోపాటు మైత్రి రవికి ఇప్పుడు ప్రస్తుతం పెద్ద సినిమా, దాంతోపాటు తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను చాలా త్వరగా పరిష్కరించుకుంటే నెక్స్ట్ రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండకుండా ఒక రూట్ క్లియర్ అవుతుందంటే భావంతో వాళ్ళు కూడా రావడం జరిగింది. చిరంజీవి మీద ఉన్నట్టు గౌరవంతో ఆయన మాట వినటానికి కూడా ఇరువైపులా కూడా ఉన్నట్టుగానే తెలుస్తుంది. అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎగ్జిబిటర్స్ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.